అవన్నీ తీసేశాడు, కానీ ప్రాణం మాత్రం రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమె చెప్పాడు. ముందుకెళ్దాం. అతడు కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును అందువలనే దేవుడు అందుకే తన కుటుంబానికి తోడుగా ఉన్నాడు. గమనించాలి మీరు. క్షమించాడు. ముందెవరు? నోవాహు, నీతిమంతుడు. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడా లేదా? రెండవది ఎవరు? యోబు గారు. యోబు కుటుంబం అంతా కూడా పిల్లలు, 10 మంది పిల్లలు, 3 కుమార్తెలు, 7 కుమారుడు, 10 మంది దాసులు, పనివారు, ఆస్తి అంతా పోయింది. ఏం జరిగింది? దేవుడు తిరిగి ఇచ్చాడు. ఆమె చెప్పాడు. దేవుడు తన కుటుంబాన్ని కాపాడాడు. ఇంకొక మాట మనం చదువు. దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 22, 23 వచ్చిన దానియేలు గ్రంథం. ఇలా చదువు. మరలా మనము మొదలు చదివిన వాక్యం దగ్గరికి వద్దాం. మూల వాక్యంలోకి. ఈయన ఎవరండి? ఇప్పుడు మనం చదువుకునే వాక్యము దానియేలు గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎంత చక్కగా చెప్తున్నాడో. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన ఏం చేశాడంట? తన దూత ఇచ్చి సింహములు నాకు ఏ హానియు చేయకుండా ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఏం చెప్తున్నాడు దానియేలు? కొంతమంది అందుకే ఏమంటున్నాడు తెలుసా? స్టార్టింగ్ ఏమన్నాడు? అది చెప్పాలి అని అంటే ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం ఉండాలంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ మాట వస్తుంది. నేను నా దృష్టికి, దేవుని దృష్టికి నిర్దోషిని కనుక అన్నదాని అర్థం ఏంటి? ఏ దోషము. ఆయన కూడా భక్తి ఎవరు? దానియేలు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవునికి తప్ప ఎవరికి భయపడే వ్యక్తి కాదు. గమనించాలి. ఇప్పుడు మనం చదువుకునేవన్నీ కూడా భక్తి గురించే సుమియోను ఆయన దగ్గర నుండి వచ్చిన మాటలు మళ్ళీ అక్కడికి వెళ్ళని చెప్పాను. అంటే భక్తి కలిగిన వారికి, యథార్థవంతులకు దేవుని కాపుదల ఎలా ఉంటుందో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మనుషుల గురించి మాట్లాడలేదు, మనుషుల గురించి చెప్పలేదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడిన కనుక ఎవరిని పంపించాడు దేవుడు? అమ్మ అందరు చెప్పండి. ఎవరిని పంపించాడు దేవుడు? తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా. ఎంత అద్భుతం అండి! ఎంత అద్భుతం! ఒకవేళ నేను నేరం చేస్తే దేవుని దృష్టికి కానీ మనుషుల దృష్టికి కానీ నేను దోషిగా కనబడితే సింహాలు ఉంచుతాయా? దేవుడు తన దూతను పంపిస్తాడా? వదిలేస్తాడు కదా. అదే పాస్టర్ గారు అంతే. కీర్తనలో మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారు. ఆమె ఎలా రక్షిస్తాయో మనకు తెలియదు. అది అద్భుతం. సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. గుండె ఆపరేషన్ అయితే వినండి అమ్మ. ఇది సాక్ష్యం సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. కోసేశారట. అది గుండె కోసేసి తీసుకెళ్తున్నారంట లోపలికి, బయటికి తీసుకొస్తున్నారు. 3 సార్లు కోసి 3 సార్లు కుట్టి చేస్తే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి?
తీరా చూస్తే ఒక 24 గంటలు అలా వదిలేశారు. ఓపెన్ చేసి తీసుకెళ్తున్నారు, వస్తున్నారు, తీసుకెళ్ళగా చివరికి దేవుడు అద్భుతం చేశాడు. చక్కగా ఈరోజు చక్కగా హ్యాపీగా ఉన్నాడు. ఆ డాక్టర్ అంటే నేను ఎక్కడ చూడలేదు అంటది. ఏమవుతుందో నాకే భయం వేస్తుంది, కానీ కోశాల వదిలిపెట్టడం అంటే ఇది ఈయన పేరు అంటే మిరాకల్ మ్యాన్ అని పెట్టాడు డాక్టర్. ఏ పేరు? ఏ పేరమ్మా? మిరాకల్ అంటే ఏంటి? కలిగిన మనిషి. ఆ డాక్టర్ పెట్టాడు, సేవకుడు. అంటే నేను ఎంతవరకు ఇలాంటి కేసు నేను చూడలేదు అని అంటే, మొన్న నేను విజయనగరం వెళ్ళాను, సిటీ చర్చ్ అని. అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. గ్యారంటీ లేదు, ఆయన ఎక్కడ వెళ్ళింది ఇది లేదండి. నేనే నమ్మకం లేని వ్యక్తి, నిజంగా దేవుడే, ఆయన దేవుడే, ఆయన వ్యక్తి. స్తోత్రం చెప్పండి. అది నమ్మశక్యంగా లేదని ఆయన పేరు పెట్టాడు మిరాకల్ మ్యాన్ అని. అంటే ఇది మనుషులు చేసింది కాదు, దేవుడు చేసిన అద్భుతము. ఆమెను చెప్పండి. అది అందుకే అంటున్నాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపించి వాటి నోట చాలు 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 వాటి యొక్క నోరు సింహం యొక్క నోరు మూయి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగని రాజా నీ దృష్టికి కూడా నేను ఏ నేరము చేసిన వాడును కాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజు మాట దగ్గరించేవాడు